ఎప్పటి నుంచి పెట్టారు రాజధాని అని? 2014. 11 సంవత్సరాలైనా రాజధానికి జ్యూరిస్డిక్షన్ లేకపోవడం ఏంటండి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది? వెలగపూడి కమ్యూనికేషన్. విజయవాడ కార్పొరేషనే కదా ఇప్పుడు, గుంటూరు కార్పొరేషనే కదా ఇప్పుడు, మంగళగిరి మున్సిపాలిటీనే కదా ఇప్పుడు. ఎక్కడుంది ఇక్కడ మరి రాజధాని? ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి మున్సిపాలిటీ సపరేటు, ఎల్బీ నగర్ మున్సిపాలిటీ సపరేటు, మియాపూర్ మున్సిపాలిటీ సపరేటు, ఇట్లుందా? హైటెక్ సిటీ ఏరియా సపరేట్ అని ఏమన్నా ఉందా? అక్కడ మున్సిపాలిటీలు సపరేట్గా ఉన్నాయా? అది మొత్తం కలిపితేనే కదా నగరం, అది మొత్తం కలిపితేనే కదా కార్పొరేషను. జిహెచ్ఎంసీ కదా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు అందులో కొన్ని కార్పొరేషన్లు విడదీస్తున్నారు. జిహెచ్ఎంసీగానే ఉంటుంది, క్యాపిటల్ జిహెచ్ఎంసీలోనే ఉంటుంది. ఆ వేరే కార్పొరేషన్కి పోవట్ల రాజధాని అక్కడ. అంటే ఏంటి ఇక్కడ రాజధాని మనకి ఇది అన్నటువంటిది వాళ్ళకి కేవలం కాగితాల మీద రాసుకోపో అని చెప్తున్నారు. రాసుకుంటే ఏం ప్రయోజనం? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఇప్పుడు నిజంగా వీళ్ళు రాసిన తీర్మానం కరెక్ట్గా అమలైతే అమరావతి పంచాయతీ ఉంది కదా, అదే రాజధాని అవుతుంది లెక్క ప్రకారం. నీ పేరు అక్షరాల పేరుతో రాస్తే మన రాష్ట్రంలో ఇప్పుడు అమరావతి అనే పేరు ఉన్నది ఒకే ఒక్క పంచాయతీకి, అదే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి ఊరు. అదే మన రాజధాని ఇప్పుడు అవ్వాలి వీళ్ళు రాసిన పేరు ప్రకారం అయితే. అంతే కదా, నగరం ఎక్కడుంది మరి ఇంకా? పోనీ ఈ రాజధాని చెప్పే 29 గ్రామాలు లేదా బెజవాడ గుంటూరులో అమరావతి లేదే నీ మాస్టర్ ప్లాన్లో.